ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసిన హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్ రికార్డ్స్ చేశారు పోలీసులు. ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారు, ఎలాంటి పరికరాలు ఉపయోగించారు, పరికరాలను ధ్వంసం చేయడానికి ఎన్ని గంటలు పట్టింది వంటి ప్రశ్నలు వారు అడిగినట్లు తెలుస్తోంది. ఎస్ఐబీ కార్యాలయంలోనే ధ్వంసం చేశారా లేక వేరే చోటుకు తీసుకెళ్లారా అనే దానిపై కూడా అధికారులు ఆధారాలు సేకరించారు. ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే కేసు కొట్టివేసే అవకాశం ఉండడంతో దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై దృష్టి పెట్టారు పోలీసులు. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు పంజగుట్ట పోలీసులు ఈ కేసులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనే దానిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు రాజకీయ నాయకుల పైన దృష్టి పెడుతూ మరోపక్క టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ పై కూడా దృష్టి పెట్టి ఎంత కేసుని లోతుగా దర్యాప్తు చేసిన వ్యక్తుల కంటే కూడా కోర్టులో సాక్ష్యాధారాలు, ఆ ధ్వంసమైనటువంటి పరికరాలు, ధ్వంసానికి ఉపయోగించినటువంటి పరికరాలు, దాన్ని ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులు, ఆ ధ్వంసం చేస్తుండగా చిత్రీకరించినటువంటి సీసీటీవీ కెమెరాలు, ఇవే కోర్టు టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ కిందకి భావిస్తుంది. కాబట్టి వ్యక్తుల ఆధారాల కంటే వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కంటే కూడా బలమైనటువంటి సాక్ష్యాధారాలే ఈ పరికరాలు ఏవైతే వీళ్ళు ఇల్లీగల్ ఈ యాక్టివిటీస్ కు ఉపయోగించారో వాటిని కూడా రికవరీ చేసేటువంటి ఆలోచనలో భాగంగా పంజగుట్ట పోలీసులు ఏదైతే ప్రత్యేక టీం ఏర్పాటు చేశారో ఈ టీంలో కొంతమంది అధికారులు మాత్రం ఈ ఎవిడెన్స్ సేకరించేటువంటి ప్రయత్నంలో భాగంగా నిన్న ఎలక్ట్రీషియన్ ను, హోంగార్డులను నేరుగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పిలిపించి వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారు అంటూ కూడా ఆ ఇద్దరిని విడివిడిగా క్వశ్చన్ చేసి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి పరికరాలని ఉపయోగించి ఎన్ని గంటల పాటు, ఎన్ని రోజుల పాటు ఈ పరికరాలంతా కూడా 9 హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడానికి టైం పట్టింది. ఎస్ఐబి కార్యాలయంలోనే ధ్వంసం చేశారా లేక వేరే చోటికి తీసుకెళ్లి వీటిని ధ్వంసం చేశారా అంటూ కూడా వారిని క్వశ్చన్ అడిగి వారి దగ్గర నుంచి సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. హోంగార్డ్ ని, ఎలక్ట్రీషియన్ ని ఇద్దరు స్టేట్మెంట్స్ విడివిడిగా తీసుకుని ఇద్దరు సరైనటువంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నారా లేదా ఏదైనా తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా విడివిడిగా వారి స్టేట్మెంట్స్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. ధ్వంసమైనటువంటి పరికరాలు దొరకకపోతే కేసు కొట్టివేసేటువంటి అవకాశాలు ఉండడంతో దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై మాత్రం దృష్టి పెట్టి పోలీసులు ఆ రోజు జనవరి 4న ఉపయోగించినటువంటి ఎలక్ట్రానిక్ కట్టర్స్, యాక్స్ బ్లేడ్ తో పాటు ఇంకా ఏవైనా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే ఆ పరికరాలన్నిటి కూడా రికవరీ చేయాల్సి ఉంటే దాని ద్వారా ఎన్ని ధ్వంసం చేశారు, ఎలా ధ్వంసం చేశారు, ఏ ఘటనలో ధ్వంసం చేశారా లేదా వేరే ప్రాంతానికి తీసుకెళ్లి ధ్వంసం చేశారా, ఇదంతా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ గా ఈ వివరాలన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రావాల్సి ఉంటుంది. ఎస్ఐబి కార్యాలయంలోనే కాకుండా ఇంకెక్కడైనా ఆధారాలు ధ్వంసం చేశారా అనే కోణంలో కూడా హోంగార్డ్ ని, టెక్నీషియన్ ని కూడా పిలిచి క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అనేక జిల్లాలో కూడా వార్ రూమ్ల పేర్లతో కొంతమంది సర్వర్లని ఇంట్లో ఏర్పాటు చేసుకోవడము, ఒకరు ఏకంగా తెలుగు న్యూస్ ఛానల్ కార్యాలయంలోనే ఈ సర్వర్ను ఏర్పాటు చేసుకోవడము, రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు పర్సనల్ గా వాళ్ళు ల్యాప్టాప్ ద్వారా, వాళ్ళ మొబైల్ ద్వారా నుంచి కూడా ఇది నిత్యం మానిటర్ చేయడం, కేవలం ఎస్ఐబి కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి ఆ సర్వర్ ని మాత్రమే, ఆ టెక్నికల్ ఎవిడెన్స్ మాత్రమే ధ్వంసం చేశారా, ఇంకెక్కడైనా ఏర్పాటు చేసినటువంటి ఈ ఆధారాలను కూడా ధ్వంసం చేశారంటూ కూడా వారి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రిక్ కట్టర్ ఎలా తీసుకెళ్లారు, ఆ టైంలో సీసీటీవీ కెమెరాలు పనిచేస్తా ఉన్నాయా, ఎందుకంటే ఈ డొల్లాతనం అంతా కూడా బయటికి పడకుండా ముందుగానే లాగర్ రూమ్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా ఆఫ్ చేసి ఎస్ఐబి కార్యాలయానికి వచ్చేటి రాకపోకలకు సంబంధించినటువంటి సీసీ కెమెరాలు కూడా నిలిపివేసి ఎవరు అన్నోన్ పర్సన్స్ వస్తున్నటువంటి ఆధారాలు కూడా దొరకకుండా ఆ టైంలో సీసీటీవీ కెమెరాలు ఏమైనా ఆఫ్ చేశారా లేదా ఆన్ చేసి ఉండడంతో మీరు ఈ పని చేశారనే దానిపై కూడా అధికారులు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. జనవరి 4న ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు పిలిస్తే హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ కలిసి లాగర్ రూమ్ లోకి వెళ్లారు అనే దానిపై కూడా క్వశ్చన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. డే టైంలో చేశారా, నైట్ టైంలో చేశారా, అప్పుడు ఎస్ఐబి కార్యాలయంలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారందరూ మిమ్మల్ని గమనించలేదా, ఎందుకు వచ్చారని క్వశ్చన్ చేయలేదా, మీరు కింద చెక్ పాయింట్ దగ్గర ఈ విషయాన్ని నేను ఎలక్ట్రీషియన్ ని లాగర్ రూమ్ లోకి వెళ్తున్నానని ఒక విషయాన్ని చెప్పే వెళ్లారా, చెప్పకుండా వెళ్లారా అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో ఆ టెక్నికల్ సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా బయటికి తీసి మినిట్ టు మినిట్ జనవరి 4న ఎస్ఐబి కార్యాలయంలో ఏం జరిగింది, ఎంతమంది లోపలికి ప్రవేశించారు, ఎన్ని ఎలక్ట్రానిక్ పరికరాలని లోపలికి తీసుకెళ్లి ఇవన్నీ కూడా వేరే చోట కాపీ చేసుకున్నటువంటి ఈ ఆధారాలన్నీ అక్కడే ధ్వంసం చేసి అక్కడే కాల్చివేసినటువంటి కొన్ని ఆధారాలు ఉన్నాయి, లేదా బయటికి తీసుకొచ్చి ఇంకెక్కడైనా వేరే చోట వాటిని అంతా కూడా కట్ చేసి తీసుకొచ్చి వికారాబాద్ అడవుల్లో కొంత
హైదరాబాద్ మూసి పరికరాల్లో కొంత పడేసినట్టుగా కూడా పోలీసులు అనుమానించారు. సోదాలు కూడా కొనసాగించారు. కొన్ని పరికరాలు కూడా పోలీసులకు పట్టుబడ్డాయి. మొత్తం 9 వీళ్ళు హార్డ్ డిస్క్లని దాంట్లో ఇవన్నీ అప్లోడ్ చేసి కొన్ని కాల్ డేటాలు, ఫోన్ నెంబర్ కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఎస్ఐబి కార్యాలయం ఆవరణలోనే తగలబెట్టినట్టుగా కూడా కొన్ని ఆలవాళ్లు దొరికాయి. ఈ 9 హార్డ్ డిస్కుల నుంచి డేటా రిట్రైవ్ మాత్రం ఇప్పుడు పోలీసులకు కష్టంగా మారింది. దాన్ని ఎలా బయటికి తీసి ఆ డేటానంతా కూడా ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారు, ఎవరెవరి నెంబర్లు వీళ్ళు మానిటర్ చేశారు, దీంట్లో నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రవితేజ, ఒకవేళ ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే ఏంటి, కేసు కొట్టివేసే అవకాశం ఉందా? ఒకవేళ కేసు కొట్టివేసే అవకాశం, తదుపరి కేసు విచారణ అసలు ఏ విధంగా జరిగే అవకాశం ఉంది? ఒక క్రైమ్ అఫెన్స్ జరిగినప్పుడు దాంట్లో తప్పనిసరిగా ఏవైతే ఆరోపణలు పోలీసులు మోపారో ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి స్పష్టమైనటువంటి ఆధారాలు, టెక్నికల్, సైంటిఫిక్, సీసీటీవీ ఆధారాలు, వ్యక్తుల వాంగ్మూలం, అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు, ఇవన్నీ కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంది. నోటి మాట పైన ఇది జరిగింది అంటే మాత్రం అది కన్సిడర్ చేసేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు లో కూడా ఇజ్రాయెల్ నుంచి ఒక ప్రత్యేక ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఎస్ఐబి కార్యాలయంలో ఇన్స్టాల్ చేశారు. అది కొన్ని ఏళ్ల తరబడి ఆ ఇన్స్టాలేషన్ ద్వారా మానిటర్ జరుపుతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే, భారీ మెజారిటీ వచ్చిందన్నటువంటి వెంటనే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు ముగ్గురు కలిసి ఎస్ఐబి కార్యాలయానికి చేరుకుని ఆ పరికరాలన్నీ కూడా ధ్వంసం చేసేటువంటి కుట్ర చేశారు. దాంట్లో హోంగార్డ్ తో సహా కొంతమంది ఎలక్ట్రీషియన్ ని అక్కడికి పిలిపించి ఎలక్ట్రానిక్ కట్టర్స్ ద్వారా అవన్నీ కూడా ఎక్విప్మెంట్ నుంచి ఏదైతే వీరు పరికరాలు ఉపయోగించారో దాంట్లో నుంచి వీళ్ళు వేరే హార్డ్ డిస్క్ల ద్వారా కాపీ చేసుకుని, పర్సనల్ ల్యాప్టాప్ లో కాపీ చేసుకుని ఎన్ని రోజుల పాటు ఫోన్ నెంబర్లు, సిడిఆర్లు, కాల్ డేటాను బయటికి తీసి మానిటర్ చేశారు. అవన్నీ కూడా అక్కడ పేపర్లు తగలబెట్టడము. ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమో లాగర్స్ రూమ్ లోకి వెళ్లి సీసీటీవీ కెమెరాలు కట్ చేసి కొన్ని అక్కడే ధ్వంసం చేయడము, కొన్ని బయటికి తీసుకొచ్చి ధ్వంసం చేసినట్టుగా కూడా పోలీసులే ఈ అభియోగాల ఆరోపణలు మోపారు. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ప్రతి ఆధారాలు కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఏ మాత్రం ఈ అఫెన్స్ లో ఆ పరికరాలు దొరకలేదు, అది డిస్ట్రాయ్ అయిపోయింది, దాంట్లో డాటా లేదు అంటే మాత్రం కేసు మొత్తం పూర్తిగా నీరుగారేటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ని రోజుల పాటు చేసినటువంటి దర్యాప్తు అంతా కూడా వృధా అవుతుంది. ఆ రకంగా కాకుండా అన్ని పక్కాగా 100% ఆధారాలు సేకరించి ఎవరెవరి కాల్ డేటా తీశారు ఆ డేటా అంతా కూడా రీట్రైవ్ చేసి దాంట్లో ఎంతమంది ఫోన్ నెంబర్స్ పెట్టారంటూ కూడా ఎఫ్ఎస్ఎల్ నుంచి లేదా క్రైమ్ టీమ్స్ నుంచి వచ్చినటువంటి ఆ రిపోర్టు, ఆ డేటా ఆధారాలన్నీ తీసుకుపోయి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తేనే ఈ కేసు ముందుకు వెళ్లి కొలిక్కి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఏ మాత్రం ఆధారాలు ప్రొడ్యూస్ చేయకపోతే మాత్రం కోర్టు దీన్ని కన్సిడర్ చేయకుండా నిరాధారమైనటువంటి ఆధారాలు పెట్టారు కాబట్టి ఈ కేసుని మేము కొట్టివేస్తున్నామంటూ కూడా కోర్టు ఆదేశించేటువంటి అవకాశాలు ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.